నేను జస్ట్ ఒక 5 నిమిషాలే మాట్లాడతాను. 5 నిమిషాలు మీకు ఇంపార్టెంట్ విషయాలు ఒక్కటే మీతో పంచుకుంటాను. ఈనాటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారి సహకారంతో మరియు చౌటుప్పల్ పోలీస్ వారి సౌజన్యంతో ఈనాడు డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ అనేది ప్రోగ్రామ్ని ఈరోజు మనం ఈ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫంక్షన్ హాల్కు వీచేసినటువంటి పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు మరియు మా డిఎస్పి మధుసూదన్ రెడ్డి, మా ఇన్స్పెక్టర్ టౌన్ ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. అయితే మీ అందరికీ తెలుసు, అందరూ ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో మన ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ జానపద కళాకారులు వాళ్ళు మీకు ఏ విధంగా డ్రగ్స్ విషయం ఉంది దాని మీద అవేర్నెస్ చెప్పడం జరిగింది. వారికి నాకు నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ విద్యార్థుల్లో పర్టికులర్లీ నేను అనేది ఏంటంటే, ఈ డ్రగ్స్ విషయంలో ముఖ్యంగా అవేర్నెస్ అనేది తీసుకురావాల్సిన అగత్యం ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి పిల్లలకి. అయినా మీరు రేపు ఇంటర్మీడియట్కి వెళ్తారు కాబట్టి, రేపు డిగ్రీకి వెళ్తారు కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక దీనివల్ల ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల సమాజంలో మీరు ఆరోగ్యం చెడిపోతుంది. తద్వారా మీ కుటుంబంలో మీరు అనారోగ్యంగా ఉండడంతో మీ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోతుంది. దీని విషయంలో ఈ చదువుల మీద ఆసక్తి తగ్గుతుంది. ఈ సోషల్ మీడియా ప్రభావం వలన మన చదువులు పాడైపోతాయి. దీనివల్ల పిల్లలు ఒకేసారి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్గా మనము ఏదైతే ఈ డ్రగ్స్ అధికంగా మనం తీసుకోమో అనుకోకుండా ఎటువంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినప్పుడు వాళ్లకు అచేతనంగా ఆ డ్రగ్స్ను వాళ్ళని మీరు ఇంజెక్ట్ చేయబడతారు. మీకు తీసుకునే పదార్థాల్లో వాళ్ళు కలిపి మీకు తాగించడం వల్ల తద్వారా మీ ఆరోగ్యంలో మీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అదే అలవాటు అయిపోయి మీరు ఎటువంటి పనులు చేసుకోలేని స్థితికి వెళ్ళిపోవడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. కనుక దయచేసి ఎప్పుడైనా ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు మీరు దయచేసి పిల్లల్ని ఏ ఫంక్షన్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటి అనేది మనం కట్టడి చేయాల్సిన అగత్యం ఉంది. అలా చేస్తేనే మనము ఈ డ్రగ్స్ నుంచి మనము దూరం ఉండాల్సి వస్తుంది. దీనివల్ల డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే కుటుంబ కలహాలు, గృహహింస అధికమవుతాయి. తర్వాత డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి తాను రోడ్డు మీద వెహికల్ నడుపుతుంటే తాను సజావుగా నడుపుతున్నాడు, సజావుగా ఇంటికి చేరతాడు అనేది గ్యారెంటీ లేదు. ప్రమాదాలకు గురైపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు మేము చూసినటువంటి ఈ ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా 70% మంది ఏదో ఒక వ్యసనానికి గురైపోయి అతను బండి తోలడం వల్ల, అజాగ్రత్త దుడుకుతనంతో తోలడం వలన మరి ఈ సమస్యలు తలెత్తుతున్నాయి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తద్వారా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు పాలవుతున్నారు. మరి ఇవన్నీ గుర్తించాలంటే ఫస్ట్ మనం డ్రగ్స్కు దూరం ఉండాలా. మన వాళ్ళందరూ డ్రగ్స్కు ఎంత దూరం ఉంటేనే మన కుటుంబాలు బాగుపడతాయి. అదేవిధంగా మనం ఈ విధంగా డ్రగ్స్కి అలవాటు అయితే నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు కూడా దేనికి పనికి రాకుండా పోతాయి. కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చైనా కానీ జపాన్ కానీ ఆ ప్రాంతాలలో వాళ్ళు అత్యధికంగా కష్టపడి పని గంటల శాతం పెంచుకొని వాళ్ళ పనితీరుని, నైపుణ్యాన్ని పెంచుకొని మరి ఈరోజు ప్రపంచంలోని అగ్రస్థానానికి వచ్చారు. మరి మన దేశంలో కూడా మనం ఆ స్థాయికి ఎదగకుండా ఉండడం కోసం కొన్ని శత్రు దేశాలు ఈ మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ మన గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా స్టూడెంట్స్ని ఆకర్షించి వాళ్ళకి డ్రగ్స్ భూతాన్ని దాని ద్వారా పరిచయం చేయడంతో తద్వారా మరి ఆరోగ్యం అంత కుంటుపడిపోతుంది. మరి దీనిలోని భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని మన ఈగల్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ టీం ద్వారా మీరు ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మీరు ఇమీడియట్గా సత్వరంగా ఫోన్ చేయొచ్చు. అలా కాకపోయినట్లయితే 100కు డైల్ చేసి మీ సమస్యను ఇమీడియట్గా తెలియజేయచ్చు. అదేవిధంగా మేము ఈ గ్రామాలలో స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు యూనిట్స్ మేము ఈ డ్రగ్ కమిటీస్ని యాంటీ డ్రగ్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని 100% తూచా తప్పకుండా పాటిస్తాము. తద్వారా ఆ గ్రామం నుంచి వచ్చిన విద్యార్థుల యొక్క నిఘా ఏర్పాటు జరుగుతుంది. కాలేజీలలో కూడా స్టూడెంట్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా వారి గురించి మనము ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏది అడ్మిషన్లో మనం తీసుకుంటున్నామో అది కంపల్సరీగా మేము చూస్తాము. కనుక దయచేసి ఈ డ్రగ్ యాంటీ కమిటీలు కూడా నిఘా అధికంగా ఉంటుంది కాబట్టి తద్వారా మన గ్రామాలలో కానీ, ఎందుకంటే నేను ఇదివరకు చూస్తున్నాము, మేము చదువుకున్న రోజుల్లో ఈ డ్రగ్స్ అనేది అసలు లేదు.
ఏమైనా ఏదో ఒకడు అతను నాటుసారి దాగి పడిపోయాడు చనిపోయాడు అని చెప్పేవాళ్ళు, అంతవరకు మేము వినేది. తర్వాత ఇప్పుడు రాను రాను సారాయ సంగతి దేవునికి ఎరగ, కానీ ఇప్పుడు చివరికి ఈ డ్రగ్స్ తోటి మనిషి జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నాడు. కనుక వీటిని కమిటీస్ అందరూ మీరు కూడా గ్రామాలలో ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. ప్రతి కాలేజీలలో కూడా డ్రగ్స్ కమిటీలు, స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలా, యాంటీ డ్రగ్స్ కమిటీలని. వాళ్ళ ద్వారా మనము నిఘా ఏర్పాటు చేసుకొని వీటిని కట్టడి చేద్దాము. దీని విషయంలో కూడా మనము విరివిగా మన ఈ సినిమా థియేటర్లలో కానీ సోషల్ మీడియాలో కూడా వాటి విషయంలో కూడా మనం ప్రకటనలు ఇస్తూ ఉన్నాం. డ్రగ్స్ మనకు వద్దు, మనకు మన ఆరోగ్యమే ముద్దు అనేటువంటి దాని గురించి మనం అందరము ఏకోన్ముఖంగా ప్రతిజ్ఞ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలా. మరి ఈ విధంగా యాంటీ డ్రగ్స్ కమిటీస్ మనం ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ నియంత్రించుకోవాలని చెప్పి నా యొక్క అభిప్రాయం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మసూదన్ రెడ్డి, మిగతా 50 మంది పోలీస్ సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్.